మున్సిపల్ ఎన్నికల పోలింగ్ అయితే మొదలైంది. నేడు 7 కార్పొరేషన్లోని 412 డివిజన్లకు 116 మున్సిపాలిటీలోని 2569 వార్డులకు ఎన్నికలైతే జరుగుతున్నాయి. రైట్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ ప్రశాంత్. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారా? డీటెయిల్స్ ఏంటి? ఆశా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలలో కొద్దిసేపటి క్రితమే అటు అధికారికంగానైతే పోలింగ్ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఓటర్లు కూడా తమ ఓటు హక్కును మొదటి ఓటుతో అయితే ప్రారంభించారు. అంతకు ముందే అటు పోలింగ్ ఏజెంట్లకు సమక్షంలో బ్యాలెట్ బాక్సులను సీజ్ చేశారు. అంతకు ముందే మాక్ పోలింగ్ ను కూడా వారి ఆధ్వర్యంలో నిర్వహించి ఏర్పాట్లు సన్నద్ధం చేసి అనంతరం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభించారు. 12 మున్సిపాలిటీలలోనైతే ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ సాగుతుంది. ఆశ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఇటు జనగామ జిల్లాలో 2 మున్సిపాలిటీలు, ఒకటి జనగాము, 2 స్టేషన్ గన్పూర్, ఇటు వరంగల్ జిల్లాలో నర్సంపేట, వర్ధనపేట, మహబూబాబాద్ జిల్లాలోని 5 మున్సిపాలిటీలు మహబూబాబాద్, కే సముద్రం, డోర్నకల్, మరిపేడ, తొర్రూరు, అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి, ములుగులోని ములుగు, హన్మకొండ జిల్లాలోని పరకాలలో మొత్తం 12 మున్సిపాలిటీలలో ఎన్నికల ప్రక్రియ సాగుతుంది. 12 మున్సిపాలిటీల్లోని 260 వార్డులకు గాను 1035 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారి భవితవ్యం ఈ రోజు సాయంత్రం 5 గంటలలోపు బ్యాలెట్ బాక్సులలోకి వెళ్లనుంది. ఆశ దానికోసం అయితే పటిష్టమైన బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇటు 113 సమస్యాత్మక కేంద్రాలలో ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎవరు కూడా అటు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండానైతే పోలీసులు ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద 100 మీటర్ల లోపు ఎవరు కూడా గుమికూడకుండా, 200 మీటర్ల లోపు ఎవరు కూడా అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలు పెట్టకుండానైతే ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. దీంతో అయితే సజావుగా పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటికే అటు అధికార పార్టీకి సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 11 మంది ఉండగా మేము పూర్తిగా క్లీన్ స్వీప్ చేస్తామనే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గత మేము 10 ఏళ్ల అభివృద్ధి చేశాం కాబట్టి మాకు కూడా పట్టు ఉంటుంది అంటూ కూడా బీఆర్ఎస్ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తుంది. మెజారిటీ స్థానాలలో గెలవడమే కాకుండా ఖచ్చితంగా మేము కూడా కొన్ని మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటామనే ఆశాభావంతో అయితే అటు బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా కూడా ప్రకటిస్తూ వారు కూడా ఉత్సాహంతో ముందుకు పోతున్నారు. అయితే అర్బన్ ఓట్లలో ఖచ్చితంగా మాది కూడా షేర్ ఉంటుందంటూ కూడా ఈసారి బీజేపీ కూడా పోటీ చేయడంతో అయితే ఇక్కడ త్రిముఖ పోరు అయితే కనిపిస్తుంది. మెజారిటీ వార్డులలోనైతే త్రిముఖ పోరు కొనసాగుతున్న పరిస్థితి అయితే ఈ పోరులో ఎవరికి ఎలాంటి ఫలితాలు వెలువడనున్నాయనేది మాత్రం 13వ తారీఖు భవితవ్యం తేలనుంది. కానీ ఇప్పటికైతే అటు పోలింగ్ స్టేషన్లకైతే ఓటర్లు చేరుకుంటున్నారు. ఆశ ఓటర్లు పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లే ముందైతే సెల్ ఫోన్లు కానీ ఇలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను కానీ లోపలికి అనుమతించడం లేదు. అటు ముందస్తుగానే చెక్ చేసి ఓటర్ స్లిప్స్, ఆధార్ కార్డులు మాత్రమే లోపలికి అలో చేస్తున్నారు. ఎందుకంటే ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఏదైనా ఒక గుర్తింపు కార్డు, ప్రభుత్వం ఇచ్చినటువంటి 18 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక గుర్తింపు కార్డు, అదేవిధంగా ఓటర్ స్లిప్ నెంబర్ తో కూడినటువంటి ఓటర్ స్లిప్ ను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. అటు వారు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవడానికి అనుమతిస్తున్నారు. ఇప్పటికే అటు అధికారికంగా ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం ప్రతి ఓటర్కు ఓటర్ స్లిప్స్ 97% పంపిణీ చేశామని చెప్పేసి చెప్తున్నారు. ఆశ. రైట్ ప్రశాంత్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.